అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున నెల్లూరులో జగన్ గారి పర్యటన అండ్ పరామర్శల యాత్ర ఎలా జరిగింది? జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎలా పరామర్శించారు? ఇక్కడ సుజాతమ్మ కాలనీ ఏదైతే పొదలకూరు రోడ్డుకి నెల్లూరు జిఎన్టీ రోడ్డుకి కనెక్టివిటీ మధ్యలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎలా పరామర్శించారు? అసలు అక్కడ జనాలు ఏ విధంగా గ్యాదర్ అయ్యారు ఏంటి అనేది నెల్లూరు రూరల్ స్థానికుడైనటువంటి బమ్మిడి మణికంఠనైతే మనం ఈరోజు అడిగైతే తెలుసుకుందాం. బమ్మిడి మణికంఠ గారు, నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏ విధంగా జరిగింది నెల్లూరులో అండ్ ఎంతమంది జనం వచ్చి ఉంటారు? సాక్షిలో అయితే అసలు మనం అది కంటికి కూడా కనిపించినంత ఇసుకేస్తే రానంత అంటున్నాడు. నిజంగా అక్కడ అంతమంది జనం వచ్చారా ఏంది? కొద్దిగా క్లియర్గా మన సబ్స్క్రైబర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పండి. సాక్షి అంటే ఒక సొంత ఛానల్ కాదు, డబ్బా కొట్టుకుంటున్నాడు. కొన్ని బయట ఛానల్ వచ్చినాయి, వాటిలో చూడండి జనాభా ఉన్నారు లేదు. నిన్న మా ఫ్రెండ్ ఒక వైసీపీ అతను ఒక కార్యకర్త ఒక నాయకుడిగా తిరుగుతూ ఉంటాడు. బావా ఇటారా బావ అని చెప్పి ఫోన్ చేసి పోయాము. పోతే మన పగలకూరు రోడ్డు కాడ అటు నుంచి వచ్చే దారిలో ఏంటంటే మొత్తం కంచి కట్టేసి ముళ్ళు చేస్తున్నారు. మన అంబేద్కర్ భవనం కాడ ఏంటంటే మినిమం ఒక 100-150 మంది ఉంటారు, అంతేగాని ఎక్కువ మంది లేరు. తర్వాత ఏంటంటే జైలు కాడ ఏంటంటే మొత్తం కలిపి 200 మంది ఉంటారు. ఆ జైలు గడ కాకని గారిని కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన కారు వెనకాల వాళ్ళు 150 మంది వచ్చారు కాబట్టి మరి జనాభా అంటున్నారు, కానీ జనాభా అయితే మొత్తం తిప్పి కొట్టినా సరే 200 మందికి ఎక్కువ మంది లేరు. మరి ఆ గ్రాఫిక్స్లో కానీ సాక్షి లైవ్లో కానీ అంతమంది జనాభా ఏ విధంగా వచ్చారనేది ఒక డౌట్. ఇక్కడ అది ఖచ్చితంగా గ్రాఫిక్స్ అనేనా లేకపోతే మధ్యలో ఎక్కడైనా జనాలు యాడ్ అయ్యే అవకాశం ఉందా? జనాభా అంటే మెయిన్ రోడ్ కాబట్టి, మెయిన్ రోడ్ అంటే జనాభా అంటారు. సాధ్యం ఎవరు వచ్చినా మెయిన్ రోడ్ జనాభా అంటారు కాబట్టి జనాభా అంటే వెళ్ళే దాని బళ్ళు అందరూ బళ్ళు ఆపి చూస్తారు కాబట్టి ఆ జనాభా చూపించారు, అంతేగాని ఆయన సొంతంగా ఆయన కార్యకర్తలు వస్తే మొత్తం ఒక 200 మందికి ఎక్కువ మంది రాలేదు. ఓకే, ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ ప్రోగ్రాం మొత్తం మీద కూడా నేను కూడా సాక్షి టీవీ వీడియో మొత్తం కూడా చూశాను. ఇక్కడ మహిళలు అనేది అసలు కనిపించలేదే. మీకు ఎక్కడైనా నెల్లూరులో ఆ జగనన్న కార్యక్రమానికి వెళ్దాం, జగనన్న వస్తున్నాడుగా చూద్దాం వెళ్దాం అని చెప్పి స్వచ్ఛందంగా మహిళలు అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చి జగన్ కార్యక్రమానికి వెళ్ళారా? నేనైతే ఆడ చూడలా. కొంతమంది బస్సులో తీసుకొచ్చారు పల్లెటూరు నుంచి. వాళ్ళకి ఏంటంటే మేము అడిగాము, మధ్యాహ్నం భోజనం పెట్టుకొని మనిషికి 500 రూపాయలు ఇచ్చి మరి పిలిపించినా సరే జనం అక్కడ నిలవలేదు. ఎందుకంటే జనాభా బాగా మధ్యలో ఉన్నారు, ఎక్కడ బళ్ళు ఆపినా సరే ఏడా జనాభా లేదు. అందులో ఏంటంటే జగన్ గారు ఇంకో మాట చెప్పారు, జగన్ వచ్చే దారిలో మొత్తం గుంటలు లోడ్ వేశారు, కాలువలు లోడ్ వేశారు అని. ఒక్క దగ్గర లోడ్లో జనాభా తెలుసు కదా. ఈ విషయం గురించి నేను కూడా మీతో మాట్లాడాలి. ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో 54వ డివిజన్ వెంకటేశ్వరం వస్తుంది. ఆ వెంకటేశ్వరం బ్రిడ్జి కింద ఏదో ఒక చిన్నగా ఏదో బైక్లు అయిపోవడానికి ఏదో ఒక దారి అయితే ఉంది. ఆ దారి కాడ గవర్నమెంట్ వర్క్ కోసం ఇదనేది లోడేస్తే దాన్ని జగన్ కాడికి రానియకుండా, జగన్ దగ్గరికి జనాలు వెళ్లకుండా, అసలు జనాలు ఆ రోడ్డు వాడరు కానీ అలా లోడ్ వేశారు, అలా చేస్తారని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం ఎవరైతే 5 రూపాయల ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళ చేత ఫేక్ వీడియోని అయితే చేసి దాన్నే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడేలా చేశారు. నిజంగా చెప్తున్నా, ఎంత అది చిన్నపిల్లలు చేసినట్టు ఉంది అది. తర్వాత ఆవిడే చెప్పద్ది, జగన్మోహన్ రెడ్డి వస్తున్నందుకు తొవ్వేశారు, ఎవరు వెళ్ళకూడదంటే మంచి పనే కదా, జగన్మోహన్ రెడ్డిని చూడాల్సిన అవసరం లేదులే కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా బూతులే అని చెప్పి మాట్లాడింది ఆవిడ. ఇక్కడ దాని పక్కనే కనుక మనం గమనించినట్టయితే పైన ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ని యూటిలైజ్ చేసుకుంటారు అంతా. ఈ కింద రోడ్డు అసలు తార్ రోడ్డా, సిమెంట్ రోడ్డా, లేకపోతే ఇంకేంటి, జస్ట్ బ్రిడ్జ్ కింద ఏదైనా ఎవరైనా బహిర్భూమికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఆ రోడ్డుని యూజ్ చేసుకుంటారు, అంతే తప్పితే ఆ రోడ్డు అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానే కాదు. ఓకే, నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టాడు అనే ఒక కామెంట్ అయితే చేశాడు. దానికి ఒక 74 సంవత్సరాల వ్యక్తి చంద్రబాబు నాయుడు, వీళ్ళ నాన్న వయసోడు, ఈ కామెంట్ చేసిన దానికి ఆ కామెంట్కి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాకన ముందు పరిటల రవి గారు తరుమి కొట్టారంట సీమల్ల బంధువులు, అదే కడప జిల్లాలో పులివెందులు. అది కరెక్టే కదా.
జగన్మోహన్ రెడ్డి గారు, మీరైతే ఒక విషయం అయితే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఒకటే మీరు ఒక మాట మాట్లాడితే 100 మాటలు వస్తాయి. కాబట్టి ఇక మీద ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిన అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. ఓకేనా? ఉంటా అండి. ఇది నెల్లూరు ప్రోగ్రాం పైన రివ్యూ.